is good. And all the time. Amen. Can I request everyone to please stand up? Let's all pray and start the service with praise and worship. Before that, I encourage you, please set your phones on silent mode so that we won't disturb the presence of God. Amen. మహోన్నతుడా మహాగండ సర్వశక్తిమంతుడా తండ్రి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సృష్టికర్తవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుణుకక నిద్రించక మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. తప్పిపోయిన మమ్మల్ని తండ్రి నీతో తిరిగి చేర్చుకుంటకు నీ ప్రియ కుమారుని మా కోసం శిలువ మీద బలియాగంగా అర్పించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ, నీ కృప, నీ దయ, నీ జాలిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మేమందరం ఇక్కడ కూడి నేను స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ వచ్చి ఉండగా తండ్రి మీ ఆత్మ మా మధ్య ఉంచండి, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మా స్తుతుల మీద నీవే ఆశీర్వాదం కమ్మని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా రానైన వాళ్ళు త్వరగా ఇక్కడ చేరుకోవడానికి అందరం కలిసి ఏకాత్మతో నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేస్తాను. ఈరోజు వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల బట్టి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. So even we are coming close to this Lent days. We thought as a choir today we'll encourage you to focus on the grace of God. దేవుని యొక్క కృపను బట్టి దేవునికి రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా అండి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని స్తుతించి ఆరాధించడానికి? లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. ఈ పాట పాడుచుండగా నీ కృపను గురించి నేను పాడదనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై
విడిపించిన వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యమునే పాడేదా నా ప్రభుని కొనియాడేదా నిత్యమునే పాడేదా నా ప్రభుని కొనియాడేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా హల్లెలూయా. హల్లెలూయా. సిలువలో మనందరికీ దొరికింది ఉచితమైన కృప. ఆమేన్. దో ఇట్ ఈస్ ఫ్రీ, ఇట్ ఈస్ ప్రైస్లెస్. ఆమేన్. మనము వెలకట్టలేనటువంటి కృప. అలాంటి సేమ్ సిచ్యువేషన్ సిలువ మీద యేసు ప్రభు వారితో పాటు ఉన్న ఇద్దరు దొంగల్లో ఒకరికి వచ్చినప్పుడు ఒక దొంగ ఇఫ్ యు నోటీస్ ఇద్దరు దొంగలు అడుగుతారు, దేవా మమ్మల్ని కాపాడని. ఒకడేమో సర్కాస్టిక్గా అంటాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను కాపాడుకో, పనిలో పడి మమ్మల్ని కూడా కాపాడు. బట్ ది అదర్ వన్ సేస్, ఇట్ ఈస్ ఫెయిర్ ఫర్ అస్ బట్ నాట్ ఫర్ దిస్ పర్సన్ అండ్ ఆస్ జీసస్, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. దట్ వన్ సింగిల్ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఫర్ హిమ్ గేవ్ హిమ్ సాల్వేషన్. ఆమేన్. యేసుప్రభు అంటారు, నేడు ఈరోజు నాతో పాటు పరదైస్లో ఉంటావు అని చెప్పి. మెనీ టైమ్స్ వెన్ వి సింగ్ దిస్ సాంగ్, ప్రభు యేసుని వదనములో, we try to identify ourselves with the thief, which makes sense, but I would like to encourage you today, identify yourself with the person receiving the grace of God. It's not our strength, our might, but only our belief that he paid price for our sins and we receive his grace. అందరం కలిసి పాట పాడుచుండగా కృతజ్ఞతతో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి, మనము డిజర్వ్ చేయని గొప్ప గ్రేస్ బట్టి దేవుని స్తుతించి ఆరాధిస్తూ కృతజ్ఞతతో ఈ పాట పాడదామండి. అందరు చప్పట్లు కొడుతూ పాట పాడు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో
దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ఘన పీడనతో మృగవాంఛలతో ఘన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే యేసుని రాజ్యములో భూమికి పెంచెడి రోజు యేసుని రాజ్యములో భూమికి తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడితిని విలపించుచును ఇలా వేడితిని విలపించుచును ఈడేను నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే పరదైసున ఈ దినమే నా ఆనందములోను పరదైసున ఈ దినమే నా ఆనందములోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమిన తుది ఊపిరిగా పరలోకమిన తుది ఊపిరిగా పయనించిది ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే
హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వినడానికి సిద్ధపడే ముందు మరి కొద్దిసేపు మనం దేవుని సన్నిధిలో గడుపుతామండి. A little more time, let's just look towards God. Let's lift our hands, let's lift our voices and praise God. మనకు అర్హత లేని కృపను ఆయన మన మీద కుమ్మరించి, షరతులు లేని ప్రేమను మన పైన చూపించి, ఇక మనల్ని ప్రేమిస్తున్న దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? We don't deserve this grace. We are not worthy of this love. But out of His abundant love, what God is, He chose to love us. ఆయన మనం ప్రేమించాడు కనుక ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా అండి? సిలువలో మనకు దొరికిన గొప్ప అవకాశము, గొప్ప బాధ్యత ఏంటిదంటే మన పాపాలు క్షమింపబడతా, నిత్య ప్రేమకు మనకు పాత్రలవడం, ఆ నిత్య రక్షణ మన జీవితంలో దేవుడు ఇవ్వడం. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దానికోసం తక్కువే. ఇదో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నీ పాపం నుంచి విముక్తం చేశాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు వలె నువ్వు జీవించాలని దేవుడు అడుగుతున్నాడు. నేను పరిశుద్ధుని కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Even as we sing this song and worship God, let's think about it. నిత్య ప్రేమ, నిత్య రక్షణ, నిత్య రాజ్యంలో చోటిచ్చిన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే, తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యము నీతోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవింతున్, నిత్యము నీతోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవింతున్. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే, ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే.
చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతున్ పూర్ణానందముతో నీకే అర్పింతున్ నా సర్వము నీకే అర్పింతున్ పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్ మేఘరథములపై రానై ఉన్నాడు యేసు రాజుగా రానై ఉన్నాడు మేఘరథములపై రానై ఉన్నాడు యేసు రాజుగా రానై ఉన్నాడు ఆరాధింతును సాష్టాంగపడి ఆరాధింతును సాష్టాంగపడి స్వర్గరాజ్యములో యేసున్ సత్యదైవం యేసున్ స్వర్గరాజ్యములో యేసున్ సత్యదైవం యేసున్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్ నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్ తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే తల్లి ప్రేమను తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే అవును తండ్రి దేవా, తల్లి కంటే తండ్రి కంటే నాన్న భూమి మీద మాకు తెలిసిన ఏ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదయ్యా. నిత్య ప్రేమతో, షరతులు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నిత్య రక్షణ మాకు అనుగ్రహించి నిత్య రాజ్యంలో మేము వారసులుగా చేయటం తండ్రి తిరిగి రానయ్యున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అని నువ్వు వచ్చినంత వరకు నీ మరణమును నీ పునరుత్థానమును ప్రకటించువారుగా మా జీవితంలో మేము ఉండలాగిన సహాయం చేయదేవా. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మా జీవితాల ద్వారా నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం వినడానికి ఇక్కడ వచ్చుండగా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. I request everyone to please be seated. For the worship message, I request Ramji brother to please come forward and share the word with us. మొదటగా చిన్నగా ప్రార్థన చేసుకుందామండి. దేవాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించినాను బాబు. దేవా ఇక్కడ నిలబడ్డానంటే కేవలం నీ కృపచేతనే దయచేతనే.
ప్రభువా, నేను కాదు బాబు మాట్లాడేది, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. దేవా, మీరు మా మధ్యన ఉండండి, నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి. ప్రభు, ఈ వాక్యం అంతట్లో మీరు ఉండండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదస్థానికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. 133 దావీదు కీర్తన అండి. అందరు లెగ్సి కలిసి చదువుకుందామండి, 1 నుంచి 3 వరకు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కూర్చోండి అందరూ. 133వ ఈ దావీదు కీర్తన. మనకి కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయండి. 150 కీర్తనల్లో ఏదో కీర్తన గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఏది మాట్లాడాలి అని దేవుడిని అడిగానండి. లాస్ట్ మంత్ ఇదే టైము, ఐ థింక్ 26వ తారీఖుని కుటుంబ ఆరాధన జరిగినప్పుడు శ్రీనివాస్ బ్రదర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అడిగారన్నమాట, బ్రదర్ మీరు వాక్యం పంచుకుంటారా, వర్షిప్ మెసేజ్ అని. సరే బ్రదర్ అని చెప్పాను. ఆ రోజు రాత్రి అయిపోయిన తర్వాత శనివారం ఉదయం దేవుని పని నిమిత్తం శనివారం ఉదయం బయటికి వెళ్తామండి. వెళ్ళి వచ్చిన తర్వాత సమయం కుదిరితే మాకు ఆత్మీయ ప్రేమధార అని ఒక కార్యక్రమం జరుగుతుంది. అది మా ఊరు అలా మిగతా తెలిసిన సంఘాలందరూ కలిపి, అది ఒక సంఘం అని కాదు, ఒక డినామినేషన్ అని కాదు, అది అందరూ ప్రేమ సర్వ సంఘము అనే విధంగా ఆ కార్యక్రమం జరుగుతుంటుంది అన్నమాట. అందులో 400 నుంచి 600 మంది ఉంటారు. ప్రతి శనివారం మనకు ఉదయం, వాళ్ళకి సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది అన్నమాట. ఆన్లైన్లో అటెండ్ అవుతారు. సో నాకు సమయం కుదిరితే దానికి అటెండ్ అవుతాను. ఆ రోజు తొందరగా అయింది కాబట్టి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ ఆ రోజు రాత్రి శుక్రవారం రాత్రి ఇక్కడి నుంచి ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి 11 గంటలు 11:30కి పడుకునే ముందు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. అడిగాను, ప్రభువా కీర్తనలు నన్ను చెప్పమని వచ్చింది, 150 కీర్తనలు ఉన్నాయి కదా, ఏ కీర్తన మాట్లాడాలి? నేను మాట్లాడితే ఉపయోగం లేదు, అది ఎందుకు పనికిరాదు. దేవా నువ్వు మాట్లాడండి, ఇది సంఘం కాబట్టి సంఘంతో మీరు మాట్లాడండి, ఏదన్నది మీరు నాకు సమాధానం చెప్పండి అని ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఇంకా అప్పటికి బ్రదర్ ఏం చెప్పారు, మార్చి 8ని మాట్లాడండి అన్నారు. అప్పటికి ఇంకా 20 రోజులు 2 వారాలు ఉందన్నమాట. సరే ఏదో టైం, ఇప్పుడు సమయం దేవుడు ఏదో విధంగా మాట్లాడతాడు, సమాధానం ఇస్తారు కదా అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం శనివారం కదా, వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఆత్మీయ ప్రేమధార కోసం ప్రిపేర్ అయ్యి కూర్చునేటప్పుడు ఎందుకని కీర్తనలు చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే మొదటగా ఈ 133వ కీర్తన వచ్చిందండి. చూస్తే మొదటి వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తలమే. ఈ ఫస్ట్ వెర్స్ చూసిన వెంటనే ఇది చాలా మంచి వాక్యం, ఇది నాకు ఇష్టమైంది కూడా. దానికి తోడు ఇంకొకటి, లాస్ట్ ఇయర్ మార్చి 19th వచ్చానండి నేను ఇక్కడికి. కరెక్ట్గా 1 year అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సునీల్ కలగట్ట వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సెండ్ ఆఫ్ కోసం మన అనిల్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో కొన్ని 4-5 ఫ్యామిలీలు కలిసామన్నమాట. కలిసినప్పుడు మొదటిసారి మీరు మాట్లాడండి, అందరూ మాట్లాడుతున్నారు సునీల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమన్నప్పుడు మొదటగా ఈ వచనంతో నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే నాకు ఈ సంఘాన్ని చూసిన తర్వాత ఇంత దూరం, అంటే నేను ఇంకా చాలాసార్లు చెప్పుంటాను, వేరే దేశానికి వచ్చి మనం అందరం తెలుగులో ఇంత కుటుంబాలు కూడుకుని మనం కలుసుకున్నామంటే దేవుని కృపచేతనే. నాకు వచ్చిన తర్వాత 2-3 రోజులు బయట ఉన్నాను. తర్వాత ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు చూసిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. అదే మాటలతో నేను మొదటి మాట్లాడి నాకు ఇదే రిఫరెన్స్ గుర్తుకొచ్చింది అన్నమాట. అప్పుడు ఇదే దానితో నేను మొదలుపెట్టాను. సరే ఇష్టమైంది కదా, నేను ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇలా కిందికి వెళ్తే ఇంకాను ఈ 3 వచనాలు చూసిన తర్వాత చూస్తారే 3 వచనాలే ఉన్నాయి అనుకున్నా. తర్వాత ఇంకా చూద్దాంలే అని, ముందు అయితే బాగుంది అనుకున్నాను కానీ ఇంకా చూద్దామని వేరే చూశాను.
ఆ తర్వాత వాక్యం అది స్టార్ట్ అయిపోయింది. మాట్లాడిన తర్వాత వాక్యం ముందు స్టార్ట్ అయ్యే ముందు వాక్యం కోసం ప్రార్థన చేయండి అని నాకు ఇచ్చారన్నమాట. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అంటే దానికి March 14th వాళ్ళకి యానివర్సరీ డిక్లేర్ చేశారన్నమాట. యానివర్సరీ చేస్తారు. సో ఇది జరిగింది ఎప్పుడు February 21. సరే ప్రేయర్ చేసినప్పుడు ఏకాత్మతో ఏక మనసుతో అందరూ సంఘం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని అంతటినీ జరగబోయే కార్యక్రమాన్ని బాగా జరిగించండి అని ప్రార్థన చేశాను. తర్వాత వాక్యము మాట్లాడుతూ ఉన్నారు పాస్టర్ గారు. మాట్లాడేటప్పుడు మధ్యలో మన తమ్ముడు రామ్జీ చెప్పినట్టు అన్నింటినీ ఒకసారి మళ్ళీ అలర్ట్ అయ్యమాట. అంతమందిలో మనం పిలిచినప్పుడు ఒకసారి ఆబ్వియస్గా అలర్ట్ అవుతుందన్నమాట. అలర్ట్ అయితే ఏంటి నాకు అని చెప్పి ఇదే వాక్యం మాట్లాడుతున్నారు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతనికి అంగీలంచు వరకు దిగజారి పరిమళ తైలం వలె నిండును. అంతేనండి. తర్వాత ఆలోచిస్తాను, ఏదైనా నేను ప్రేయర్ చేసినప్పుడు అడిగినప్పుడు చూస్తాను దానికోసం సమాధానం. దేవుడు ఏ విధంగా సమాధానం ఇస్తాడు. నాకైతే ఎక్కువగా కళలు వస్తాయి. కళల రూపంలో దాన్ని అంటే వేరు కూడా కళలు వస్తాయి. కానీ అందులో మనకు అర్థమైపోతుంది ఏది నిజమైన కళ అంటే దేవుడు ఇచ్చింది, లేకపోతే ఏది పీడకళ అన్నవి తెలుస్తుంది. ఎక్కువ కళలు వస్తాయి. తర్వాత వేరే విధంగా కూడా దేవుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు డైలమాలో ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసినప్పుడు ఎటు వెళ్ళాలి కూడా ఎడమ అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం ఇస్తాడు. ఇంకా అదే అటు పక్క వెళ్తామన్నమాట. ఈ వాక్యం గురించి అయిపోతూ ఉండగా నాకు మనసు నడుస్తుంది. ఏంటి దేవా, నువ్వు 133వ కీర్తన సంఘంతో మాట్లాడాలనుకుంటున్నావా? ప్రశ్న వేస్తున్నాను. అడుగుతూ ఉంటే నిన్నెందుకు పిలవాలి, నిన్నెందుకు అలర్ట్ చేసి దాన్ని రెఫరెన్స్ చెప్పాలి? రెఫరెన్స్ చెప్పలేదు. సరే రెఫరెన్స్ చెప్పారా పాస్టర్ గారు? చెప్పలేదు. ఓన్లీ వాక్యం మాత్రమే చెప్పారు. అంతకుముందు నేను చదివాను కాబట్టి నాకు ఇక్కడ ఎంత రెఫరెన్స్ ఉంది, 133 కీర్తనలు ఉందని నాకు అర్థమైంది. చెప్పారా? చెప్పలేదు. నీకు ఎలా తెలిసింది? ఇంతకుముందు చూసావు, మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్. ఓకే, ఇదే వాక్యం ఎందుకు మాట్లాడాలి? నువ్వు చూసిందే నువ్వు చెప్పాలి. ఓకే ప్రభు, ఓకే నువ్వు 133వ కీర్తన మాట్లాడాలని అనుకుంటున్నావు, నేను మాట్లాడతాను. ఇది ఎప్పుడు? February 21. ఈరోజు కరెక్ట్గా 4 రోజులు అవుతుంది అనమాట. సో March 8 మాట్లాడాల్సింది ఉమెన్స్ డే కాబట్టి శ్రీనివాస్ గారితో చెప్తే ఉమెన్స్కి ఇవ్వండి అని అంటే ఉమెన్స్కి మళ్ళీ జూలియా ఆంటీకి ఇచ్చారు. ఇప్పుడు వచ్చింది, దేవుడు అవకాశం ఇచ్చాడు. నేనేం చెప్పేదంటే ఈ 33వ కీర్తన నేను సెలెక్ట్ చేసుకుని నేను మాట్లాడతలేదు. దేవుడు మన సంఘంతో మాట్లాడాలనుకున్న కీర్తన. ఎందువలన దేవుడు మాట్లాడుతున్నాడు ఈ 137 కీర్తనతో సంఘానికి అంటే నాకు తెలియదు. కానీ ఈ కీర్తన మాత్రం నేను సెలెక్ట్ చేసుకోలేదు. లేదు బయట ఏది జరిగే కార్యక్రమాలను బట్టి లేకపోతే విషయాలను బట్టి నేను సెలెక్ట్ చేసుకోలేదండి. దేవుని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కీర్తనకి మనం మొదటి నుంచి చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ సహోదరులు కలిసి ఉండడం గురించి, సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కిందకు వస్తే అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నిండును. ఇదేంటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఏంటి? ఇది అహరోను గురించి మాట్లాడడం ఏంటి? అతని మీద నెత్తిమే పోయడం ఏంటి? నూనె పోయడం ఏంటి? నెక్స్ట్ వచ్చిన కూడా చూస్తే మీరు సియోను కొండ మీదకి దిగివచ్చి హెర్మోను మంచు వలె నిండును. సియోను కొండ ఎందుకు వచ్చింది? హెర్మోను కొండ ఎందుకు వచ్చింది? మీరు కిందకి వెళ్తే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇవన్నీ ఏంటి చూస్తే ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూస్తే బిహోల్డ్ అని ఉంటుంది. అటెన్షన్, వినండి, సంఘం చేత వినండి, దృష్టి పెట్టండి, వినండి అని ఉంటుంది. ఇది అది తల మీద. మీరు 3వ వచనంకి వెళ్ళిపోయారు అనుకోండి. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె. హెర్మోను గురించి మీరు జాగ్రఫికల్గా చూస్తే హెర్మోను అన్నది సియోనికి, హెర్మోను ఫార్ నార్త్లో ఉంటుంది. ఇది సియోను అన్నది సౌత్ సెంట్రల్లో ఉంటుంది. రెండిట్లకి చాలా దూరం. అదేంటి దాని మీద పడే మంచు ఇంటి మీదకి రావడం ఏంటి? భౌతికంగా చూస్తే ఇది ఎప్పుడు జరగదు. అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, అది ఎప్పటికీ జరగదు. అది కానీ దావీదు ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే ఈ హెర్మోను గురించి మీరు చూస్తే హెర్మోను
9,000 ఫీట్స్ ఎబోవ్ ఉంటుందండి పొడవు, హైట్ చూస్తే. దాని మీద మంచు పైన నెత్తి మీద అది ఏమవుతుందంటే గాలిలో నుంచి మంచుని సేకరించి దానిపైన ఒక మంచు కింద ఫామ్ అవుతుంది అన్నమాట. అది రాత్రులు ఇంకా థిక్గా అవుతుంది. పైన తర్వాత అది పగల టెంపరేచర్ మారినప్పుడు వాటర్ మీకు నీరు అలా కారుతూ ఉంటుంది. అంటే మనకు ఒక ఎప్పటికీ కూడా దాని పక్కనే వాటరు కారుతూ ఉంటుంది, పైనుంచి అలాగా పైనుంచి వస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ ఎలా ఉంటాయంటే చాలా సారవంతంగా, ఎందుకంటే 24/7 వాటర్ అందుతున్నప్పుడు ఏదైనా సరే అది చాలా సారవంతమైన భూమి. ఎందుకంటే వాటర్లో లేదా మంచు అనేది కూడా జీవం, నిత్య జీవం అన్నమాట. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మీ అందరికీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గురించి బాగా తెలిసే ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్ గురించి, అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు అవన్నీ కూడా ఎందుకు పనికిరాని భూములు అన్నమాట. ఆ ధవళేశ్వరం బ్రిడ్జి ఆనకట్టని వేసిన తర్వాత ఆ వాటర్ వేస్ట్గా దానికి సముద్రంలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఎంతో వాటర్ ఉంది, కానీ తుఫాను కింద వచ్చి కొట్టుకుపోవడం కానీ ఎందుకు పనికిరానికుండా ఉండడం కానీ నాశనం కానీ అయిపోయేది. అటువంటి దాని మీద సర్ ఆర్థర్ కాటన్ గారు బ్రిడ్జ్ కట్టి ఆ వాటర్ని రిజర్వ్ చేసి కాలువల కింద పంపించడం వల్ల ఆ చుట్టూ ప్రాంతాలు ఉన్నవన్నీ కూడా చాలా సారవంతమైన భూములు అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, అది కోనసీమ అంటే ఒక కేరళ, మరో కేరళ అన్నట్టు అంటారు. మంచి కొబ్బరి చెట్లు, పచ్చదనం ఉంటుంది. ఎన్ని పంటలు పండాలో సంవత్సరానికి అన్ని పంటలు పండుతూ ఉంటాయి. ఇది ఒక మనిషి అడ్డగట్టు కట్టి దానికి చేయడం వల్ల జరిగింది. కానీ ఇక్కడ హెర్మోన్ దగ్గర చూస్తే ఇక్కడ మనిషి ప్రమేయం ఎవరిది లేదు, నేచురల్గా జరుగుతూ ఉంది. అదేం జరుగుతుందంటే అది నేచురల్గా ఒక మంచు నీటిలో గాలిలో ఉన్న తేమను తీసుకుని దానిపైన ఫామ్ అయ్యి దాని తర్వాత అది కిందకి నేచురల్గా జరుగుతుంది. ఇదంతా దేవుని కృపచేతం జరుగుతుంది, దేవుని వలన జరుగుతూ ఉన్నది. ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ కొండ చూస్తే మీరు హెర్మోను కొండ అన్నది ఒక అహరోన్ అనుకుంటే అతని నెత్తి మీద పోయబడేది ఆ నూనె, తైలము, అభిషేకము ఇదంతా కూడా ఒక వాటర్ కింద వచ్చి అది సంగముల మీదకి. ఇక్కడ సియోను అని అంటే నేను ఇక్కడ 3 ఉన్నాయండి. అహరోను ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు, దేవుని ప్రతినిధి, సంఘానికి దేవునికి మధ్య ఉన్న ప్రతినిధి. ఇతను దీని మీద ఒక సంఘం కానీ దీన్ని అనుకుంటే మనము అహరోన్ని ఒక సంఘం కింద రిప్రజెంట్ చేయొచ్చు, ఒక దేవుని కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. దేవునిపై నుంచి వచ్చే ఆశీర్వాదం వచ్చినప్పుడు మన సంఘము, సంఘ పెద్దలు, సంఘ దాని మీద, దాని తర్వాత కిందకి సంఘం మీదకి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ పైనుంచి కడ్డమ్మ మీదుగా కారి అతను అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె, అంటే ఇక్కడ అబెండెన్స్, సమృద్ధి. అదేదో కొంచెం ఏదో నూనె పెట్టి ఇలా పెట్టడం కాదు, సమృద్ధి మాట అండి. ఏదైనా సరే పొంగి పొర్లుతుంది, నా గిన్నె పొంగి పొర్లు ఉంటుంది కదా, సమృద్ధి అయిన ఆశీర్వాదం, దీవెనలు సంఘం మీదకి, సంఘం మీద ఉన్న నాయకుల ద్వారా కింద వరకు వెళ్తుంది అన్నది దీనికి అర్థం. కానీ ఇక్కడ మరి హెర్మోను ఎందుకు మాట్లాడాడు, సియోను ఎందుకు మాట్లాడు? సియోను అంటే చర్చ్, సియోను అన్నది దేవుని సన్నిధి, మరి హెర్మోను అన్నది ఇది ఒకటి. ఈ 2 ఎక్కడెక్కడ ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది ఇప్పుడు జరగదు, అసాధ్యమైంది. మిరకిల్స్, దేవుని మీద విశ్వాసం ఇచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడంటే అటువంటిది అక్కడైతే ఏదైతే మంచు వస్తుందో అది అక్కడ ఉన్న ప్రదేశాలను అంతటిని ఏ విధంగా సారవంతంగా మారుస్తున్నాయో ఆ విధంగా ఇక్కడ సియోను చూస్తే మీరు అది డ్రై ల్యాండ్ అన్నమాట. ఇంకా పాత ఇజ్రాయెల్కి వెళ్ళిపోతే మీరు అది ఆ కొండలన్నీ కూడా ఎండిపోయిన కొండలు అనమాట. అక్కడంతా ఏమీ సారవంతమైన, ఓన్లీ పాతకాలంలో అయితే మంచు వల్ల మాత్రమే పంటలు పండే కాలం, అది నీరేమీ లేదు. అటువంటి చోటకి రావాలి అని దావీదు కోరుకుంటా ఉన్నాడు. మనం దీంట్లో నుంచి మనము ఏది నేర్చుకోవాలి అని అంటే మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో మనము ఎండిపోయి ఉన్నాం, ఎక్కడ సారవంతంగా ఉన్నామో, ఎక్కడ ఎండిపోయి ఉన్నాం. మన సారవంతమైన ఆ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అందులోనికి దేవుని వాక్యం, దేవుని కృపచేత, దేవుని ఆశీర్వాదము అందులోకి వచ్చి దాన్ని సారవంతంగా మార్చాలి అని దావీదు కోరుకుంటున్నాడు. మనం ఇప్పుడుకున్న పరిస్థితులకు చూస్తే మన సంఘము ఆ విధంగా బలపడాలని ఈ వాక్యం చెప్తా ఉందన్నమాట. సంఘము, సంఘ ప్రతినిధులు, లేకపోతే సంఘ నాయకులు, కింద ఉన్న సంఘ సభ్యులు ఎవరైనా సరే సంఘాన్ని బలపరిచే విధంగా ఉండాలి,
సంఘానికి అనుకూలంగా ఉండాలి. మనం ఏది చేసినా కూడా ఇది దేవుని కోసం చేస్తున్నాము, దేవుని ఘనత కోసం చేస్తున్నట్టు ఉండాలి. అంతేగాని మనం ఉన్నామా వ్యర్థం. ఏదైనా సరే క్రైస్ట్ సెంట్రిక్ ఉండాలి. మనం చేసే పని, ఇప్పుడు ఆదివారం వచ్చాము, నేను వచ్చింది నలుగురు మధ్య చూపించుకోవడానికో లేకపోతే ఇది ఒక ఆచరణ మాత్రమే ఆదివారం రావాలి కదా అని వచ్చాను అంటే అది నాకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం కూడా కాదు. దేవుని ప్రతినిధుల కింద ఉండాలి, దేవుని గణపరిచే విధంగానే ఉండాలి. ఏది పని చేసినా కూడా మనం దేవుని ముందు పెట్టలేదు అని అంటే అది ఆచారమును, అది ఓన్లీ మన కోసము లేకపోతే పనికిరాని దానికోసం మాత్రమే తప్పించి దేవుని మాత్రం గణపరిచేది కాదు. సంఘంకి వచ్చాము, లేకపోతే ఇక్కడ నేను మాట్లాడాను, లేకపోతే ఇక్కడ పాటలు పాడాను, లేకపోతే ఇంకొకటి ఏదైనా కార్యక్రమం చేసాము, ఏదైనా ఏది చేసినా దేవునికి ఘనత తెచ్చేది కాకుండా దేవుని ముందు పెట్టకుండా నా కోసం లేకపోతే మన కోసం పెట్టుకున్నామా అది ఆచారము, ఎందుకు పనికిరాంది మాత్రమే. అదేవిధంగా దేవుని మనం ఏర్పడే సంఘం ముందు ఎప్పుడు కూడా ఐక్యత కోసం మనం ఉండాలి, ఐక్యత కోసం మనం ప్రోత్సహించాలి. మనం అట్లీస్ట్ ప్రోత్సహించకపోయినా సరే దాన్ని మాత్రం మనం వెనక తీసే విధంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవుని సంఘం కాబట్టి దేవునితో మనము, దేవుని అంటే అగ్ని, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధమైంది. ఇక్కడ నేను నిలబడ్డామంటే ఇది దేవుని సన్నిధి. అసలు ఈ పులిపేట మీదకి ఎక్కడానికి నేను అర్హుడిని మాత్రం కాదు, దేవుడిచ్చిన కృపచేతను మాత్రమే ఇక్కడ నిలబడి ఉన్నాను. కానీ నా నీతి కానీ నా భక్తి కానీ నాది ఏదీ కాదు. మన సునీల్ బ్రదర్ చెప్తూ ఉంటారు ఎప్పుడు, దేవుని యొద్ద మనం దేవుని వెలుతురులో ముఖకాంతిలో కానీ మనం చూసినప్పుడు మన వస్త్రాలు ఎలా కనిపిస్తాయంటే మురికి గుడ్డలు, అన్ని మరకలు, ముడతలు పడిపోయి ఎందుకు పనికిరాని విధంగా కనిపిస్తూ ఉంటాయి. అందరం ఎవరైనా అంతే. ఎందుకంటే మానవుల కింద పుట్టినప్పుడు మన పుట్టుకతోనే మనం పాపులమై ఉన్నాము. కేవలం దేవుని కృపచేతనే. ఎవరైనాను అతిశయించాలి అని అంటే దేవుని కలిగి ఉన్నందుకు అతిశయించాలి, కానీ మిగతా దేనికోసం అతిశయించకూడదని వాక్యం చెప్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల మీరు రక్షింపబడ్డారు అని అంటే దేవుని కృపచేత మాత్రమే రక్షింపబడ్డారు, కానీ మీ స్వక్రియల వలన కాదు అని ఉంటుంది వాక్యంలో. కాబట్టి మీ స్వక్రియల వల్ల ఇది జరగలేదు, కాబట్టి ఇది దేవుని కృప మాత్రమే. కాబట్టి ఎవడన్నా మీరెవ్వరూ కూడా అతిశయించకూడదు, ఎవరు అతిశయించకూడదని ఉంటుంది. అంటే నేను భక్తిపరుడిని లేకపోతే నేను ఏదన్నా చేస్తాను ఏదనుకున్నానంటే అది మనం తప్పు. వాక్యం కూడా చెప్తుంది, సునీల్ గారు చాలాసార్లు కూడా ఇందులో మనకి వాక్యంలో చెప్పారు. ఎవరైనా సరే నేను పాపిని కాదు, నేను నీతిమంతుడిని లేకపోతే భక్తిపరుడిని అని అన్నాడు అని అంటే దేవుడిని అబద్ధికుడిని చేస్తున్నాడు అని అర్థం. మన ఆలోచన, మన తలంపు ప్రతి ఒక్కటి కూడా దేవుని గణపరిచే విధంగా మాత్రమే ఉండాలి. ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొకటి, నేను మిగతా వాళ్ళు చాలా చెప్పినవి నేను సంవత్సరం బట్టి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ March 19th ఇక్కడ వచ్చాను. ఐ థింక్ ఈ చర్చ్కి 21st 22nd నుంచి వస్తున్నట్టు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనము వింటే ప్రమీల ఆంటీ ఒకసారి ఒక వాక్యం చెప్పారు, 2-3 సార్లు దాన్ని గుర్తు చేశారు కూడా. మనకి Mark 12:30 ఉంటుంది. మొదటి ఆజ్ఞ, అన్నింటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలని ఉంటుంది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంటుంది. మన సంఘంకి వస్తున్నాము, వెళ్తున్నాము, లేకపోతే ఇంకా మనం ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటే అది నాకు ఒక పాట రీసెంట్గా మన ప్రజిత్ మాట, ఐ థింక్ ఫ్యామిలీ ఫ్రైడే రోజున అనుకుంటా ఒక పాట పాడారు, అది నాకు బాగా గుర్తుంది. అది నాకు నోట్లో ఆడుతూనే ఉంది. ఆ పాట వింటే మనకి ఒకసారి అందరికీ కూడా ఒక జాగ్రత్తగా కానీ ఆత్మ కానీ వింటే మాత్రం ఒక రకమైన బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. ఒడ్డు చేరి అని ఉంటుంది. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఆ పాట మీరు ఒకసారి కుదిరితే చదవండి, పాడినా పాడకపోయినా.
ఆ పాటలు ఎలా ఉంటుందంటే, నేను ఒడ్డు చేరి ఆ చివరికి వెళ్ళినప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను కలిసినప్పుడు నేను ఒక్క ఆత్మను కూడా రక్షించకుండా ఒట్టి చేతులతో నేను వచ్చాననుకో ప్రభా, నేను ఎలా నిలబడతాను నీ దగ్గర అని ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం రక్షించుకోవడానికి మనం ఇంకా కింద పడతా లేస్తూ ఉన్నామా? ఆ స్థితిలో ఉంటే మనం తొందరగానే నిలబడి మనం రక్షణ కలిగి ముందుకెళ్ళాలి. లేదు మనం రక్షింపబడి ఉన్నామా, ఆత్మల రక్షణ కోసం మనం పాటుపడాలి. ఒక్క ఆత్మను కూడా మనము రక్షించకుండా దేవుని దగ్గరికి మన పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా ప్రభు నేను ఏం తీసుకురాలేదు అని అంటే అది ఎంత బాధగా ఉంటుంది అన్నది ఈ పాటలో ఉంటుందండి. మీరు ఒక్కసారి కుదిరితే, నేను ప్రజిత్ కూడా రిక్వెస్ట్ చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మరలా వర్షిప్ సాంగ్లో దాన్ని ఇంక్లూడ్ చేయమని. చాలా మంచి అర్థం ఉన్న పాట. ఇదొకటే కాదు, చాలా పాత పాటలు మన వర్షిప్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటూ ఉంటాయి. నాకు ఇందులో సంఘంలో నచ్చింది అదొకటే. ఇంకొకటి, సంఘంకి ఒకలా వస్తే ఈ వాక్యం చెప్తుంది కదా, దీంట్లో ఏం చెప్తుంది? మనం సంఘంలో వచ్చి సంఘంగా అందరం ఐక్యంగా కలిసి ఉంటే ఇటువంటి ఆశీర్వాదం మీకు చివరికి వెళ్తే మీకు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీరు ఇంగ్లీష్లోకి వెళ్తే ఫర్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ అని ఉంటుంది. అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆర్డర్ చేశాడు, కమాండ్ చేశాడు. ఎప్పుడు మనం ఇలా సంఘము ఐక్యంగా కలిసి ఉన్నప్పుడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును, ఆశీర్వాదాన్ని శాశ్వత జీవనం, ఏదో ఇట్స్ ఎటర్నల్ లైఫ్. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా నిత్యము ఉంటుందండి, యుగ యుగాలు తరతరాలకు ఉంటుంది అన్నమాట. ఒక తరంతో ఆగిపోయేది కాదు, 2 తరాలతో ఆగిపోయేది కాదు. సొలొమోను దేవునికి దూరంగా ఉన్న తర్వాత కూడా దేవుని వాళ్ళ ఆ సింహాసనాన్ని వాళ్ళ తరానికి అలా ఇచ్చాడు. తర్వాత అలాగా తరతరాలకి దేవునికి ఆశీర్వాదం మన తరాలకి వెళ్తానే ఉంటుంది. సరే, పాజిటివ్ థింగ్స్ నేను మాట్లాడాం కదా, మరి నెగిటివ్గా అంటే మనము సంఘానికి రాకుండా సంఘానికి దూరంగా ఉండి మనం ఉన్నట్లయితే అది ఎలా ఉంటుంది? మన పాస్టర్ గారు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నేను వచ్చిన కొత్తలోనే అనుకుంటా ఒక ఉపమానం చెప్పారు. ఒక కట్టెలు అన్నీ కలిసి కాలుతూ ఉన్నాయనుకోండి, అక్కడ మంచిగా ఒక 3-4 కట్టెలు బాగా ఎండిని వెలిగించినప్పుడు అవి మంచిగా మండుతూ ఉంటాయి, చాలా బాగా ఎండుతూ ఉంటాయి. సంఘం అనేది, మన చర్చ్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఎంతోమంది రహస్య క్రైస్తవులు ఉంటారు, ఎంతోమంది ప్రార్థనాపరులు ఉంటారు, ఎంతోమంది ఎన్నో దేవునికి దగ్గరగా ఉండొచ్చు, ప్రార్థనాపరులే ఉండొచ్చు. వాళ్ళు మంచిగా మండుతూ ఉన్నారంటుంటారు, దేవుడి ఆత్మ ద్వారా వాళ్ళు మండుతూ ఉంటారు. మనం సంఘానికి వచ్చినప్పుడు మనలో ఏమైనా ఇంకా వెనకబడిని కానీ పాపం కానీ ఏమైనా ఉన్నటప్పుడు మనం ఒక కట్టె అనుకుంటే, ఒక కర్ర అనుకుంటే మన పాపం ఉన్నప్పుడు అది పచ్చిగా ఉంటుంది. కానీ ఇక్కడ కాలుతూ ఉన్న కర్రలు ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా మండుతూ ఉన్నాయి కదా, దీంట్లో కానీ ఆ కర్ర పెట్టినప్పుడు ఏమవుతుందంటే పచ్చిగా ఉన్నది ఫస్ట్ మొదటి గుంట దాంట్లోంచి నీరు వచ్చి పచ్చంతా పోతుంది, తర్వాత కొంతసేపటికి నల్లగా మారుతుంది, తర్వాత మండడం మొదలు పెడుతుంది. అది కూడా మిగతా వాటితో మెల్లగా అది మండుతూ ఉంటుంది. సంఘంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఏవైనా వెనకబడి ఉన్నా కూడా మనం దేవుని వాక్యంతో బలపడతా ఉన్నటప్పుడు మన లోపలికి వచ్చినప్పుడు మొదటిసారిగా మనకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ వస్తూ ఉండి కొద్ది అది ఏమవుతుందంటే మెల్లగా ఉన్న ఆ పచ్చంతా పోయి కలవడం మొదలు పెడతా ఉంటుంది. సరే, ఇది వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మరి రానప్పుడు ఒక కర్రను మీరు అందులో ఉన్న కాలుతో ఉన్న కర్రను తీసి పక్క పెట్టారనుకోండి, అది ఏమవుతుందంటే మెల్లగా ముందుకు మండేది ఆరిపోతుంది, తర్వాత ఇంకా బొగ్గులు కొంచెం ఎర్రగారుతాయి, ఆ తర్వాత అది కూడా పోయి ఇంకా దానిపైన ఒక మసి లాంటి తెల్లగా మిగులుతుంది, ఆ తర్వాత అది కాలదు. మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మనము సరే సంఘానికి వస్తేనే బలపడతామా, లేకపోతే సంఘం ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు కదా అనుకుంటే, మనం పోరాడినది ఆత్మ సంబంధులతో కాదు, కానీ ఆకాశ మండలంలోని అధికారులతో, ప్రధానులతో, ఆకాశ మండలంలో ఎన్నో శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. మనము ఒకరు ఉన్నటప్పుడు మనం ఎన్నో పనిచేస్తూ ఉంటాయి, మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ మనం ప్రార్థనలో ఉన్నప్పుడే బాగా పనిచేస్తూ ఉంటాయి. మనం సంఘంలోకి వచ్చినప్పుడు మనం మిగతా వాళ్ళతో కలిసి మనము బాగా మండిస్తూ ఉంటాం, మండబడుతూ ఉంటాం.
కాబట్టి సంఘంకు రావడం అన్నది మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం. ఈ వాక్యంలో చెప్పినట్టు ఆశీర్వాదమును శాశ్వత జీవనమును అచ్చట ఉండవని యెహోవా సెలవిచ్చినట్టు గాడ్ ఈజ్ కమాండింగ్ దాట్. ఈ ఆశీర్వాదాన్ని జీవాన్ని సంఘం మీదకి రావాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బలపడాలని ఇది జరుగుతుంది. ఎప్పుడు మనం అందరం ఐక్యతగా ఉండి ఐక్యతతో పనిచేసినప్పుడు దేవుణ్ణి మనము దృష్టిలో పెట్టుకుని మనం ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనము ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ కింద తీసుకున్నామా? అది బయట ఎన్నో జరుగుతున్నాయి, ఎంతోమంది ఎన్నో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సొసైటీ కమ్యూనిటీ ఏదో ఒకటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ సోషల్ గ్యాదరింగ్స్, అందులో దేవుడు లేడు. మనం ఇక్కడగా వచ్చింది మనం దేవుడిని ముందు పెట్టుకుని నడిపించడానికి వచ్చింది కార్యక్రమం ఇది. కాబట్టి దేవుణ్ణి మాత్రమే ముందు పెట్టాలి. క్రైస్ట్ సెంట్రిక్గా ఉండాలి ఏదైనా సరే. ఆత్మీయంగా మనం ఉన్నాము, ఆత్మీయంగా బలపడాలంటే దేవుని ముందు పెట్టి దేవునికి ఇది ఘనత, లేకపోతే దేవుణ్ణి బాధ పెట్టేదా, లేకపోతే ఏదైనా వెనకలాగేదా, ఇది ఒకటే రెండే మనం వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మన పని మన ఏదైనా సరే అదే విధంగా ఉండాలి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, దేవునికి వందనాలు, మొదటగా సంఘానికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. సంఘానికి కావలసినటువంటి మంచి మాటలు దేవుడి ద్వారా తెలియజేసినందుకు వందనాలు. I request Pastor Tony to come forward and brief about the STAR program that was done the last week before the main message. Pastor Samuel, come on up here too. You come join us. It's okay. Come on, I will not be very long. You just come on up. Please come. Praise the Lord. It is great to worship with you this morning. I was asked to sort of just give a brief report on the STAR preparation camp that you all helped put on this past week. Many of you were here, many of you may not have been here, so let me clue you in. On Wednesday, we welcomed 127 children through the doors of the church. That Wednesday was Thursday. Thursday we did that. On Friday, it was 126 children. And then on Saturday of spring break, 115 children came here to the church to get education and preparation for the STAR testing. That is a ton of work that you all put forward to serve the children of this community, some of which are your own, but most of whom are not. And what was great was that on Saturday, we welcomed not only the children to come, but their parents came too. Most children had both parents here, some only had one, but if you were here, every seat was full. It was a full house, and we had a chance not only to celebrate the accomplishments of their children, but we also had a chance to preach the gospel, to teach about what we were doing in offering a week like this to the children, of living into our mission of sharing Jesus Christ with others and growing as his disciples. So I want to say first, thank you for all of you who volunteered and gave your time and energy and resources to make this week possible. It was no small thing. Srinivas helps coordinate this and put this together with a good team of people, but I know Srinivas was putting a lot of sweat equity into this this week. And so Srinivas, thank you for your leadership this week. Let's give God thank you for Srinivas. And thank you to you all. It is a big undertaking, and it is a blessing to the community, and it is a gift to be able to share the gospel of Jesus Christ with so many of our community who don't know him, to be invited to come to worship. In fact, we had some families come to the 9:30 service this morning because of that invitation. And so we're praying that God continues to use those 3 days of the STAR camp to continue to build his kingdom and to build up our body together. Amen? So thank you very much, and God bless you and for your work on that, and just it's a reason to celebrate. There's another reason to celebrate today. Many of us gathered last night, but today's the actual day. Pastor Samuel, happy birthday. Happy 75th birthday. I'm gonna pray for you. Would you just come here and let me pray for you? And then I'll turn it. I'll let you get back to regular order here in just a moment. God, thank you for your servant, Pastor Samuel. Thank you, Lord, for the ways you have used him to build your church here in Dallas, in Austin, in Chicago, and across the world. Lord, you have used your servant well.
you are using him here now in Irving. Lord, I thank you for the brotherhood that we have in preaching the word. I thank you, Lord, that I get to call Samuel my brother. I thank you for the 75 years of life you have blessed him with, for the ups and downs you have been with him and his family through. And so, Lord, it was a privilege to celebrate with him last night. It is a joy to be able to celebrate him today on his actual birthday. Lord, bless him and bless us through him. We ask this, O Lord, in Jesus' name, amen. Amen. Pastor Samuel, happy birthday. Thank you so much, Pastor. Absolutely. Thanks, Absolutely. Thank you. Wow, that's a double blessing. Thank you, Pastor Tony, for carving the time out from your busy schedule today and also yesterday. And your prayers and your presence means a lot to me and to Julie. And thank you so much. And I also want to thank you. I don't know the names, but I understand there are 13 of you that you all teamed up together. I don't know anything about it. Even till I stepped into that sanctuary in CSI, I didn't know. It was a pleasant surprise and a shock too. It's good that I didn't get a heart attack. But yeah, thank you so much for, all teaming up together in a short time and planning and providing food and arranging, rearranging, and coordinating with the CSI Church. Amazing. And thank you so much for each and every one of you, and especially for the 13 members, and also our dear pastor, Tony, for all that you did for me. It made a world to me. It means a lot to me. And I praise God and thank God for his faithfulness in my life and his grace and mercy toward me up until today. And thank you so much. And thank you, David, or Ramji, whatever. Yeah, David, for the wonderful word. Even though I heard only short time, and it somehow blends with the message this morning. That's why I see the Spirit of God working in the message that you brought today, the importance of fellowship within the community of believers. And yes, friends, it is very, 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 very important. Never, ever leave the fellowship. Never, ever, whenever times to be together comes, never let go of that opportunity. That's how we grow together. That's how we are strengthened. And that's a beautiful imagery. Of course, I used it. And thank you so much, Brother David, for the beautiful exhortation of the worship message this morning. Thank you so much. Thanks, Andy. Let's look to the Lord in prayer before we go into the message this morning. Our heavenly gracious Father, we continue to come to thy throne of grace. Thank you for the worship team that led us into your presence with thanksgiving and praise. We could enter your gates. Thank you, dear Lord, for the prayers and the sweet fellowship that we have in your presence. Lord, even as we continue to worship you by meditating on your word, Father God, we pray that you will continue to speak to me and speak through me. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and our Redeemer. In Jesus' name we pray. Amen. If someone can read John chapter 12, verse 7. John chapter 12, verse 7. In English it reads, Jesus said, "Leave her alone." Jesus replied, "It was intended that she should save this perfume for the day of my burial."
కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినము నాకు ఆమెను దీని ఉంచుకొననిది పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. Yes. This verse is taken from St. John. And the context and the incident is recorded by John is that it was happening in Bethany, 3 miles away from Jerusalem. It was a day before that he was going to ride on the donkey to Jerusalem with the shouts of Hosanna from the east side of Olive Mountains. And he was staying there in Bethany. It's usual for him to stay there because he was close to, as the Word of God says, the family, a little family, consisted of a brother and 2 sisters, Martha, Mary, and Lazarus. Lazarus, who was he? He was raised. In chapter 11 of St. John, we read that Jesus raised him from death. The uniqueness about that is he was dead and gone for 4 days. Martha said, "It's going to stink, my Lord. Thank you for coming. You could have come 4 days before, but now it's going to stink." But then Jesus said, "Believe, believe." And of course, he called out Lazarus and he walked out of that tomb. Another open tomb, reassuring before the ultimate and eternal open tomb. It was a glimpse of what's going to happen, exhibited by the one who has control over life, the creator and giver of life, your life and my life. And because of that incident, especially when he focused on John, Mary, the sister of Lazarus, she wanted to give thanks. There was a little banquet and a lot of invitees, of course. And Jesus was there along with his disciples. And that is when this lady, who wanted to always sit at the feet of Jesus Christ, sitting at the feet of Jesus Christ, taking the time to spend time in God's presence. That's what she liked. While Martha was running here and there, here and there, doing the projects and producing something, preparation for the dinner, as you all know. But this time, it was a different thing that Mary wanted to do. As the Word of God says in John, she came and she sat at the feet of Jesus again, but with a different purpose. And what she did was, she brought a perfume bottle and she broke it open and she poured it on Jesus' feet and started wiping the feet with her hair, the crown of woman's glory. The glory of the woman is in the hair. Her glory is submitted at the feet of Jesus Christ. That is the version, and that is when this Judas Iscariot, he commented, "Oh my goodness, this lady, she is wasting, and this could have been sold because that's the costliest perfume. It's 1 year expenses, 1 year of income, maybe $60,000. She saved and he wasted that." And to that,
Jesus responded, "Leave her alone. Leave her alone." And he was saying, her intention is different than yours. She is not thinking like you. It's not a business deal, but it's a heart deal. The heart that wants to spend time with me in worship. In worship. Friends, any Sangamam, any church, any congregation has two things. One is worship and fellowship. Without these two, we cannot grow. We cannot become strong. We cannot be good, mighty witnesses. These two are essential facets of Christian life. You know, especially as we focus today, this is what is happening somewhere around this week, before Palm Sunday. And here, and of course, the same incident is recorded in Mark and Matthew with a different, lady mentioned. There, it was Mary Magdalene. And scholars say both the sister of Lazarus and this Mary Magdalene are the same. Mary Magdalene was the one from whom Jesus delivered her from 7 evil spirits. She was in adultery. She just forgave her and said, "Sin no more." But when we do in-depth study, the context of Mary Magdalene's coming and anointing, doing the same thing, was in Simon, a Pharisee, who was a leper and who was healed by Jesus Christ. That could have happened, of course it was in Bethany, but that could have happened in the afternoon. But this particular incident in John happened in the night. So, totally two different, but has the same, scenario, so to say. Same, similar action and attitude are combined together, wherein the definition of worship, salient features of worship is explained to us. Worship is very, very important. What happens in the worship? Friends, especially in the Jewish culture, a woman in those days was considered just like a property, not even treated as a, human being, so to say. She was not allowed to speak in public. She was not allowed to come in public. And there, lo and behold, this lady, either Mary Magdalene or Mary, she walked while all these dignitaries, invitees, guests were gathered. And she was dare enough, bold enough, confident enough to walk into their presence in order to come and sit at the feet of God, at the feet of Jesus Christ, in the presence of Jesus Christ. Who was she? In the case of Mary Magdalene, she was a sinner, but a forgiven sinner. Who was Mary Magdalene? She was cast out of the evil spirits from her life. She tasted and seen that Jesus Christ is the one who has the power over the demons and devils, and also over has the power and the authority to forgive the sins. But in the case of Mary, it was the thankfulness. She realized and tasted and seen that Jesus Christ
has the power over death. Not only sin, but also death. Ultimately, on the cross, he had victory and crushed Satan, of course, but victory over sin and death. That is the confidence that we have. Why are we here in the church? What made us to come into the church? It is because of that Calvary. On the cross, he was crucified, where he crushed the head of the devil, having victory over sin and death. That is the experience. You and I are bound to die. You and I are dead in sin. You and I were enemies of God. But friends, thank God for the shed blood of Jesus Christ. You are forgiven. I am forgiven. I am a forgiven sinner. You are a forgiven sinner. That is the privilege that brings us to this place of worship, to be in the presence of God. Hallelujah. Hallelujah. What a privilege it is, friends. You know, what makes you to come here? You know, back in India, I used to joke around in the congregation. There are some women who come with all of jewels. Do you come to church to show your jewels? I ask them. Do you come to show your saris? Because when two ladies come together, what they talk? They talk only about sari. When two men get together, what they talk? They talk about their work. They talk about weather here in US. As if it's a big, of course, it's a big thing, weather. And about games, football. But ladies, they talk about maybe their families or saris or the jewels, so on and so forth. We don't come. We don't come here to show our status, to show what we have and what we are. But we just come. We just come as forgiven sinners, as people who are tasted and seen in our lives that He is the healer. And He is the one who has won over sin and death. That is the confidence that we have. That's how we come and worship the one who deserves the worship. Worship actually means worthship. Why does He deserve our worship? Because of the open tomb. Because of the open tomb. That is the meaningful worship. That is what is signified here. Secondly, if we move on, here we see in John chapter 11, verses 25 and 26, Jesus tells Martha, before, he was, raising Lazarus from the dead. He said, he who believes in me, you and I believe in him. And he said, though he may die, she may die. Yes, you and I are bound to die. Both the physical death and also, of course, thank God for the second birth that we have. We are not going to see the second death. But here Jesus says, he who believes in me, though he may die, she may die, he or she shall live. Shall live. Shall, not will live in the future, but shall live. There is a difference. Shall, when you use the word shall in the grammar, just like the Lord is my shepherd, and I shall not want. That means
beginning from here and now and for the eternity to come. That's what shall signifies. So here he says, he shall live, beginning here and now and to the eternity to come. You and I are living and we are going to live. That's what Jesus says. And said, and whoever lives and believes, as you live, if you continue to believe in Jesus Christ, shall never ever die. Again, in the Greek grammar, whenever this never is used, me gunaite, it means never ever. Nothing, nobody can, as we read in Romans chapter 8, nothing can separate us from the love of Jesus Christ. That's what it is. Never ever. No one, nothing on earth can let you be separated eternally from God. Friends, that is what is the hope that we have. And Mary heard that too. And she was sitting there with that hope. Friends, when we come into God's presence, we not only come with boldness and courage, because we are forgiven sinners, and we have the privilege of the God being our Father. We come with boldness, but also we come with hope. We come with hope. That is the anchor of the soul. When you come into God's presence every week, and where 2 or 3 are gathered, my presence is there. That's what Jesus promised. Friends, always you can gain hope. It will give you the certainty that you want. You will be encouraged. I will be encouraged. You were encouraged. I was encouraged. And you will be encouraged. That's what the fellowship does. That's what God does in your life. You better be here in God's presence every Sunday, on time. And you aspire to come. You make time to come. Irrespective of anything, everything that happens in life, when you come here, God will give you the clarity that is needed, the hope that is needed, the certainty that is needed. That is what worship does to you. That's why you are here in worship. That's what this incident reminds us this morning. Friends, worship is not only everlasting. It is a place when we come into God's presence, we have the hope and the peace. And when you think there is no way, God assures you, there is always a way. There is always a way. In your vicinity, from your perspective, you may think there is no way. But take it from me based on the Word of God. God has a way in every closed doors of yours. When one door is closed, there is multi-number of doors that are being opened. God has done that in my life. That's why you are here. Come into God's presence with that certainty. David says, I was eager to go in God's presence. Come with that hope that God is going to do something in your life. God is going to do something in your life. Every time you come to God's presence,
come with the assurance that God is going to do some miracle, something you don't understand, something supernatural God is going to do in your life. Come in with that eagerness and hope and certainty. That's what worship means to you. That's what worship means to us. And then, as you read further down, as we read here, Martha comes into God's presence, not only to spend time with God, but as she comes, what she brought? She brought a perfume bottle. Perfume bottle. That's, why should she bring a perfume bottle? It is for personal use. But then she brings perfume bottle. And Jesus explains, she has done that for my burial. This is a sign that I am going to die. I am going to die and to be buried. And I am going to be resurrected, because the bottle was the bottle was, when you come to God's presence in worship, you bring yourself. The most valuable thing for God is not your money, it's not your possession or position, but it's your heart, it's your soul. He is the lover of the soul. There is a beautiful song, Jesus, the lover of my soul. He loves you, my friend. God loves me. In spite of who you are, in spite of what I am, He still loves you. He loves you so much. Here, she brought the most valuable thing. It's not just a perfume, but it's the costliest perfume. And as Judas Iscariot has said, it was 1 year wages cost. That means, as I said, at least $60,000. And she brought it. And she didn't keep it for herself. She brought the valuable thing, the costliest thing. It costed her. And she brought it. God wants your soul. He wants your soul to be with Him for the eternity to come. Give your life to Jesus Christ. If you have given your life to Jesus Christ, praise God, thank God. That's what He wants. That's what He wants. And what she did with the perfume bottle, she just broke it open. I believe that she opened it and poured out everything at the feet of Jesus Christ. In the eyes of some, it was a waste. In the eyes of the world, you and I coming here and spending every week an hour or two worshiping and praising God with a joyful heart is a waste of time for others, but for not you. Not for you, not for me. I just have come to give myself every time I come. Every time I come. I want to pour out my heart.
I want to break open my heart. Every time I come into God's presence, I come with a broken heart. As David says, God loves a contrite heart. That's what God needs. If you are broken because of some situations in life, some family situations, sometimes sickness, you are broken. But praise God, you are at the feet of Jesus. My friend, I can assure you from my experience, as you are broken, He is there to put your life together. He is there. He is powerful. Something that you cannot do, something that you cannot redo, He can do it. Pour out your heart. You come to the presence of God to pour out your heart. And when you pour out the scent, the perfume, what happened was, an amazing thing happened. What was that? The smell of the perfume filled the entire house. Not just that place, but the entire house. That is what the broken heart does. When you and I pour yourself, your concerns, and your pains, your burdens into God's presence, that is the uniqueness of Jesus Christ. Because I am sure, you're sure, that you can cast all your cares upon Him. God has a special way of dealing with things. You may be thinking, as I said, only one route, but God has many routes of dealing with things. When you pour out, what comes out of that? You think that your pain, your bitterness, or your struggle, that's what you poured out. But friends, the prayer that you offer is actually a sacrifice to God. It's a sacrifice to God. From God's side, in the Old Testament it says every sacrifice is offered. God smells it and says, it's a sweet aroma. God loves it. God loves when you pour your heart. If you come here and sit here with a hardened heart, with a prideful heart, God doesn't like it. But when you're broken, you come with your contrite heart, with all your brokenness, that's what God loves. And what comes out of that? From you? It is not your brokenness. The joy, the praise, the thanksgiving as you bring your supplications. That's what your benefits are. You are the beneficiary of God's grace, my friend. As you sit here, God's grace is there for you. That is what you experience when you come into God's presence. There are many other things that I wanted to share, but because of time constraints, I don't want to go into the details. You have come here to give in the fragrance by your life, by your fragrance of joy, peace, and happiness, and the hope, and your faith and testimony. All of us are encouraged. It's mutual. That's what happens. Everybody enjoys the fragrance as God says, it was so pleasant to have this dear soul in my presence. That is what worship is.
It is not just coming and singing and, mundane praying and just going. No, no, no. This is what the experience is. Worship is an experience. Experiencing God, coming near to God, touching the frail of his garments as he's seated on the throne. That is what is worship. Come. Come. Every Sunday. Don't miss the worship. It is something special. It's a special audience with the King of Kings and the Lord of Lords. And then, finally, friends, as I said, the worship, of course, is coupled as you come. Even though you come as a child, as a forgiven sinner, you come with reverence, a fear of God, a fear that is coupled with reverence, because he is seated on the throne forever, and you are a small dust living on the earth, going to spend eternity with God. And then finally, what Mary did was, what Mary Magdalene did was, they offered sacrifice. It's a 1 year income, just gave. Friends, worship is not complete without giving. Giving your heart and also giving a portion of what God has given you. That's what Mary did. She brought everything that she had and gave it to God. You come to worship. Give yourself to God. Every time you come, just give yourself. You need him. He doesn't need you. He doesn't need me, but I need him. I just give myself every day. When I come into God's presence, I always give myself. Every day is a grace for me. Same to you. Every step is mercy. We give ourselves, but also bring a small portion. That shows that you love God. He doesn't need your money, but it shows that you love God. I have a 1.5 year old. Whenever he eats a cookie or something that he eats, he always bring a small portion with his tiny hands and he will feed me. I'm not going to be satisfied by what he's giving, but my heart is filled with gratitude and thanks for that lovely little hands that loves me. That's what you are. That's what the worship does to you. That's what worship is. That's what the experience at Bethany teaches us this morning that happened before the cross. Let that experience continue in our lives till he comes again. Let's look to the Lord in prayer. Our heavenly gracious Father, thank you, dear Lord, for giving us this wonderful opportunity every week. Of course, every day in our families, every day in our lives, that we could come and worship you, fellowship with one another, fellowship with you, fellowship with our family members, as we touch the frail of your garments, to touch and see your power, to receive your grace and mercy, just like that woman who came and touched your garment, the helm of your garment, and got the healing. Thank you for giving us this life. Thank you for giving us the gift of forgiveness and the gift of eternal life. Lord, so many other things. We thank you, thank you, thank you. Thank you for the worship experiences. Enable us to have that first love, that real worship experience in spirit and truth. Not just a mundane, mechanical, Lord, worship. Father God, thank you. We have the privilege to approach thy throne of grace because we are your children.
Thank you because you are our Savior and we are the forgiven sinners. Thank you for those privileges, Father. Bless us and continue to use us. In Jesus' name we pray. Amen. Once again, happy birthday, Uncle. Thank you for the wonderful message. క్విక్ అనౌన్స్మెంట్స్ అండి. పాస్టర్ టోనీ గారు చెప్పినట్టు స్టార్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ చాలా మంచిగా జరిగింది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. దాని వెనకాల ఎంత కోఆర్డినేషన్ అవసరం అవుతుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతమంది కిడ్స్ మొత్తం కాంగ్రిగేషన్ మన ఈ సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయేంత పేరెంట్స్ పిల్లలతోటి నిండి ఉన్నారంటే దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వాజ్ డన్ బై శ్రీనివాస్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ బ్రదర్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ హ్యావ్ డన్. సో అదేవిధంగా చాలామంది వాలంటీర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుని మహిమకరంగా 3 రోజులు కూడా స్టార్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అనేది మంచిగా జరిగింది. సో రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. మనకి ఎవ్రీ సండే 9:30 AM ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా 11 o'clock తెలుగు సర్వీస్ ఉంటుంది. 11 to 12 సండే స్కూల్, 11 AM to 12 PM. అదేవిధంగా హెచ్సిసి బ్రిడ్జ్ బైబిల్ స్టడీ వచ్చేసి 12:15 PM నుంచి 1:15 PM వరకు ఉంటుంది. హెచ్సిసి ఇండియన్ ఫెలోషిప్ సండే స్కూల్ వచ్చేసి 12 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. దయచేసి మీ పిల్లలందరినీ కూడా సండే స్కూల్ క్లాసెస్కి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ వెనస్డే 7 o'clock ఆన్లైన్లో బైబిల్ స్టడీ ఉంటుంది. ఉమెన్స్ ఫెలోషిప్ వచ్చేసి ఎవ్రీ థర్స్డే 7 o'clock. బోత్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్లైన్. అదేవిధంగా ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నైట్ జరుగుతుంది 7 o'clock to 11. అదేవిధంగా ఫ్యామిలీ ఫ్రైడే సర్వీస్ వచ్చేసి థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ 7 o'clock to 10 PM జరుగుతుంది. కమ్యూనియన్ వచ్చేసి ఎవ్రీ సండే, ఎవ్రీ థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ కమ్యూనియన్ సర్వీస్ అండి. సో ప్లస్ హెచ్సిసి కిడ్స్ వచ్చేసి ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే అండ్ థర్డ్ ఫ్రైడే కిడ్స్కి సాంగ్స్ ప్రాక్టీస్ ఉంటుంది 6:30. సో ఈ 2 ఫ్రైడేస్ కూడా పిల్లల్ని కొంచెం ఎర్లీగా తీసుకురావాల్సిందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి అనౌన్స్ చేస్తున్నట్టు March 29th ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి కిడ్స్కి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టున్నారు. సండే స్కూల్ గ్రూప్స్లో లింక్ పంపించున్నారు. బిఫోర్ 27th దయచేసి కిడ్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ సండే March 29th 11 o'clock ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సండే మనకి కంబైన్డ్ సర్వీస్ ఉంటుందండి. మనకి 11 o'clock సర్వీస్ ఉండదు. మన సర్వీస్ వచ్చేసి ఇంగ్లీష్ సర్వీస్తో పాటు మనకి కంబైన్డ్ సర్వీస్ ఉంటుంది. ప్లీజ్ నోట్, నెక్స్ట్ సండే ఈజ్ గోయింగ్ టు బీ కంబైన్డ్ సర్వీస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ అనౌన్స్మెంట్స్ అండి. సర్వీస్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ కేక్ కటింగ్ ఫర్ అంకుల్ 75th birthday. Thank you all for coming yesterday. So once again, happy birthday, uncle. Thank you so much. So thank you so much for being with us. We are so blessed to have you in our fellowship. Thank you. I mean, yesterday you all cut the cake. I cut the cake. Why do you want to again? Thank you so much again. And I'm grateful to God for the 75 years. And of course, my 44 years of my love and the love of my heart and my sweetheart, Julie. Thank you so much again for putting up with me for 44 years. And you know, God has blessed us with 2 wonderful kids. Yesterday they were there. Even today, you know, they were there at the church. And of course, 3 wonderful grandsons basically.
one is on the way. That's a good news. We praise God for all the other, both the sides of the families. God has blessed us in spite of our, who we are. God has enabled us to come and go this far. And as I said yesterday, my life from now on is just the Syrophoenician woman in the Bible. When she approached and there was a discussion going on, and then she says, the breadcrumbs the dogs eat, the breadcrumbs that fall under the table, right? Little bitty. Every day one little bitty crumb falls under the table, and this dog, eats that. That's what I am. And I praise God. I praise God. As I look forward to meeting Him, as you all do. The rest of the day, the years or days that God gives me in my life, I just want to continue to preach the gospel and preach and, share and mutually be encouraged by the word of God. As long as I can talk, as long as I can think and also stand. Thank you for your prayers, basically, and all the support, encouragement, and all of you are like children, except for our brother Beno. All of you are like my children age, basically. If Auntie and I would have got married at the age of 25, we would have had children all in 40s, 40, 45, 50 years. But thank God for you all, for the concern that you have for us and the love that you shower upon us. And I just want to thank especially for Akhil. Man, is he here? No, he's not here. But let's give him a thanks and praise. He's a wonderful kid. My goodness, I don't know if he sleeps or not. On Sundays and Saturdays, he spends a lot of time for us, driving us back and forth, listening to my funny stories and stupid stories and boring stories. Young man and old man, talking together. I don't know how he puts up with me, but I know only prayer is, he and, Veronica also, and others also who are, looking for jobs, God would open the doors for them and provide the job. That's all my prayer is. And the best of everything should be provided in their life. Anyway, anybody celebrating their birthdays and wedding anniversaries? No? Oh. Yeah, didn't you? Your birthday in March? My goodness, 22nd March? Amazing. I was looking for somebody who celebrated yours also, ma? Are Babre, so many. Good. That's good. Wow. Praise God. Happy birthday, ma. Happy birthday, dear. My goodness, so many. I have so many friends and sons and daughters. My goodness, happy birthday, ma. Happy birthday, ma. Thank you so much. Thank you. Wow. I thought nobody is there. I thought I'm unique, but thank God. I have my son same day, but I have so many daughters and also 26. Okay. Tomorrow. Oh, okay. But still in March. Yeah. Special people are born in March. Praise God for that. Yeah, thank you. Today is yours, Andy. Amazing. Praise God, Andy. Thank you. Yeah, let's look to the Lord in prayer. Our heavenly gracious Father, be just from the depth of our hearts, we thank you and praise you, Lord, for moments like this that you have shared in each of our lives. Lord, we thank you for these dear ones, Lord, who brought us in our lives. Thank you for their faith. Thank you for their life. Thank you for their testimony. Lord, thank you for your faithfulness that brought them thus far. Lord, having brought them thus far, thank you, dear Lord, the same goodness and mercy and grace are going to go with them and before them as you add many more years in their lives, Father. Lord, we especially, Lord, thank you for
our dear brother Sunil. And thank you, dear Lord, for what he is and the testimony that carries. Thank you for his family, Father. Father God, I pray that you will especially bless him with good health and strength. Lot of uncertainties, certainties, that he experiences in his life. But in and through that, thank you, dear Lord, you are a God who can always open the doors that cannot be opened. When one door is closed, there are a lot of other doors that you can and you are able to open. And you are going to do a miracle in his life and his family life. Thank you for him. Bless him up, Father. Thank you for his leadership. And continue to lay your hands upon him and bless him and add many more years in his life, Father. And also, Lord, we thank you, Lord, for Sasikila. Thank you, dear Lord, for Sasikila. And thank you, dear Lord, for what she is and what she means to all of us. Thank you for her family, too. Thank you for bringing them in our lives, Father. And thank you, dear Lord, for the testimony that she carries. Even though, Lord, you brought her from a Hindu background. Father God, thank you for the love that she has for you and for the word and for the ministry, Father. Lord, I pray that you will continue to bless her as you add many more years, fulfill all her dreams and desires for her family and also for her personal life and also for the ministry, Father God. Lord, provide everything in abundance. Thank you, dear Lord, especially for our dear sister Hema. And thank you, Lord, for the testimony that family carries, Father God. Thank you for their faith. Thank you for their testimony, Father. And thank you, they are a wonderful, gift and testimony, the fragrance that they carry, Father God, in spite of, Lord, all that they are and all that they are going through, Father. Father God, I pray that you'll bless her. Lord, you brought her thus far. As you add many more years in her life, Father God, we pray that you will provide all her needs, Father. Fulfill all her dreams and desires and the needs, Father God, in abundance. Lord, for her and also for her family. Let this dear child of yours not lack in any good thing. Every good blessing be abundantly showered upon her, Lord. Lord, we also equally thank you, dear Lord, for Jayshree, and thank you for her life. Thank you for her testimony and faith, Father God. And I pray, O Lord, that you will bless that family. Thank you. That family is a blessing in our lives too. And pray, O Lord, that your special blessings may be upon Jayshree as she celebrates her birthday on the 26th. And pray, O Lord, that you add many more years, Father God, by throwing open the windows of heaven, filling her life with abundance of the best of your blessings in her life. And pray, O Lord, that you will fulfill the dreams and desires that she has for her and also for her family as she builds a home. Bless her, Father, abundantly, Father God. Thank you. And we also come to the throne of grace for Serena, Father. Lord, thank you for her. Thank you for her mom and dad. And thank you for what they are and what they mean to each and every one of us. And pray, O Lord, that your blessings may be upon this young lady, Father God. And pray, O Lord, that as she pursues her studies, that you will continue to, Father God, give her wisdom, health, and strength. Let your favor be upon her abundantly, Father God. Provide her the best of everything. Let the favor of all the people dear and near to her be with her, Father God. Let this child of yours not lack in any good thing. Every good thing in abundance be filled in her life, Father God. Build a hedge around her, protect her from the evil one. And pray, O Lord, that you will give the best of everything in her life in the years to come that you are going to add. Once again, we thank you, dear Lord, for these dear ones, and bless them and continue to bless them and use them as a blessing in our lives and in many people. In Jesus' name I pray. Amen and amen. God bless you, Andy. God bless you. God bless you. Thank you. Thank you. Thank you. And may we all stand for the closing prayer. Our heavenly gracious Father,
we once again come to thy throne of grace with a heart full of gratitude and thanks for this wonderful time of being together in thy presence with thy people, again worshiping you and fellowshipping with you and with one another. Lord, we pray as we stand in your presence, Lord, as we have meditated, Lord, we stand here with a broken heart. Lord, you alone can put the broken pieces together and bring something best out of it. You alone can place the missing puzzle in our life, Father. There are many things we don't know, but we do believe in your power, in your sovereign grace, in the supernatural power, in miracle. For you, it's not a miracle, it's not a surprise, but for us, it is. We have experienced that many miracles in our lives. Lord, as we stand here, we expect the same. I don't know, but each and every one of us, they know what they need. Lord, in your grace, in your mercy, Lord, we plead with you. Provide their need, Father. Fulfill their needs and dreams and desires. For your sake, because we are your children. Lord, even having tasted and seen that you're so good in our lives, Lord, even as we leave this sanctuary, continue to strengthen us with the hope, fill us with the joy and the peace that passeth all understanding, and go out of this place as the fragrance of your goodness and mercy and grace and your loving kindness, so that others can see as they see our lives, Father. Thank you for who you are and what you have done in and through your Son, Jesus Christ, on the cross for us, in whose name we pray and who taught us to pray. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుదురుగాక. Amen and amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us, now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. And all God's people said, Amen and amen. And thank you so much for joining with us in this morning worship service. And God bless you. And, God be with you till we meet again. Thank you. Thank you so much. Thanks, Raj. No worries. Thank you so much. Hello.
It's okay. It's okay. Just keep it here. Keep it here. You want to keep it here? Stay. Then we'll go. Stay quiet. Stay quiet. Stay quiet. It's okay. Just more. Careful.